స్వాతంత్రం రాక మునిపే ఆనాటి నిజాం సర్కార్లోనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. అందులో ఆర్టీసీ కావచ్చు, రైల్వే లాంటి సంస్థలు ఆనాడే రాజులే అయినప్పటికీ కూడా ప్రజలకు సౌకర్యం కల్పించే ఆలోచన ఆనాడు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీగా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటే కార్మిక సంఘాలు ఉంటుండేది. లక్షల మంది కార్మికులతో ఆర్టీసీ ప్రతి నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో పాలు అమ్ముకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు, గ్రామాల నుంచి పట్టణాలకు పోయి కూలి చేసుకునే వాళ్లకు, అంత మాత్రమే కాదు లక్షల మంది పేద బిడ్డల చదువు కోసం స్కూలుకు పోయే వాళ్లకు, కాలేజీకి పోయే వాళ్లకు సర్వీస్ అందించే సంస్థ ఆర్టీసీ. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు, ఆర్టీసీ సేవా రంగంలో ఉన్నటువంటి సంస్థ అనేటువంటి జ్ఞానం కూడా పాలకులకు లేదు. ఆనాడు కార్మిక సంఘాలు బలంగా ఉండేది, ఆనాడు సమ్మెలు చేస్తే ఐక్యంగా చేసేది. ఆనాడు ప్రభుత్వాల మెడలు వంచి ఆర్టీసీని కాపాడుకున్నారు. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు కావచ్చు, వాళ్లకు సంబంధించిన అనేక డిమాండ్లు సాధించుకోగలిగారు. నాకు ఇప్పటికీ గుర్తు, తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెకు పిలిపించినాడు. ఎన్ని బంద్ చేసినా కూడా దాని ఇంపాక్ట్ లేదు. ఉత్తర దక్షిణ భారతాన్ని కలిపేటువంటి రైల్వేలను ఆపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆర్టీసీని కనుక బంద్ చేయకపోతే బంద్ లెక్క కనపడతలేని చెప్పి భావించుకున్నాం మేము. సింగరేణి బంద్ కాకపోతే, ఇవాళ జెన్కో స్టేషన్లో ఆపకపోతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదని చెప్పి భావించడం. ఆనాడు సకల జనుల సమ్మెలో 40-45 రోజులుగా జరిగిన సమ్మెలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన పాత్ర ఇవాళ మాటల్లో చెప్పరాని. దసరా పండుగ వచ్చింది. దసరా పండుగకు ఎంత గరీబుడైన తెలంగాణ రాష్ట్రంలో దసరా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ముందే కొంత బోనస్ రూపంలో డబ్బులు తీసుకుంటూ ఉంటాం, అప్పుల రూపంలో తీసుకుంటూ ఉంటాం, పండుగ జరుపుకుంటూ ఉంటాం. ఆనాడు ఆర్టీసీ కార్మికులు టీవీల ముందుకు వచ్చి చెప్పిన మాట, మాకు ఈసారి దసరా లేదు, మాకు ఈసారి బతుకమ్మ లేదు, మా పిల్లలకు కొత్త బట్టలు లేకపోవచ్చు, మా ఇళ్లలో పండుగ వాతావరణం లేకపోవచ్చు, కానీ తెలంగాణ వస్తే మాకు పండుగ వచ్చినట్టు అని చెప్పి భావించి ఆనాడు ఆర్టీసీ కార్మికులు వాళ్ళు తెగించి చేసినటువంటి సమ్మె ఇప్పటికి నాకు గుర్తు. ఆనాడు దాంట్లో మేము లైవ్లో ఉన్నోళ్ళం. మేము తెలంగాణ వచ్చింది, మొట్టమొదటిసారిగా జీతభత్యాల పెంపు సమస్య వచ్చినప్పుడు నేనే మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఉన్నా. 43% అనుకుంటా, 42%, 43%, 44% వేరే వాళ్ళకంటే 1% ఎక్కువ చెప్పిన. ఇంత కష్టపడ్డ వాళ్ళు, తెలంగాణ తెచ్చిన దాంట్లో భాగస్వాములు వాళ్ళకి ఇవ్వడం అనేది బరకత ఉంటుంది అని చెప్పి ఆనాడు భావించి మొట్టమొదటి పీఆర్సీలో నేనే ఉన్నా. ఆనాడు ఇదే కార్మిక సంఘ నాయకులు తీసుకొని 44% ఇవ్వగలేడు. ఆ తదుపరి మళ్ళీ కొన్ని డిమాండ్ల మీద సమ్మె చేసిండ్రు. అప్పుడు మొదలైంది. అంటే కేసీఆర్కి సమ్మెలు చేసేటోళ్ళంటే ఇష్టం ఉండదు, గరీబోళ్ళంటే ఇష్టం ఉండదు. ఎవరైనా ఆయనను భయపెట్టించినట్టు మాట్లాడితే నన్ను భయపెడతారనేటువంటి ఒక అహంకారం ఉంటుంది. కాబట్టి ఆనాడు మళ్ళీ చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా మేము మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా మాకు తెలుసు అంతరంగంలో ఏం జరుగుతుందో. కానీ మేము మాత్రం మానసికంగా ఆర్టీసీ కార్మికులతో చెలగాట మాడద్దనేటువంటి దాంతో మేము కూడా ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టండి. మీరు కనుక సమ్మె విరమించకపోతే మీ బతుకులు ఆగం, మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. మొకాళ్ళ మీద ఉండి బతిలాడిండ్రు ముఖ్యమంత్రిని, మొకాళ్ళ మీద ఉండి బతిలాడిండ్రు, బిచ్చమెత్తి బతిలాడిండ్రు. ఈ 37-38 మంది ఆనాడు గుండె పగిలి చనిపోయిన వాళ్ళు ఉండే. శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి ఇక ఇంటలేరు అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే త్యాగాన్ని రికార్డు చేసిండ్రో మళ్ళీ శ్రీనివాసరెడ్డి కూడా మొట్టమొదటి త్యాగమూర్తి ఆర్టీసీలో. ఆ తదనంతరం దిగొచ్చి కొన్ని సమస్యలు పరిష్కారమైనవి. కానీ ఇవాళకి కూడా రికగ్నైజ్డ్ యూనియన్లు ఉండద్దని చెప్తున్నారు. కార్మికుల హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం సంఘాలు లేకపోతే ఎట్లా కొట్లాడతారు? ఇవాళ కష్టపడ్డోళ్లకు, భంగపడ్డోళ్లకు, బాధితులకు మాత్రమే సంఘాలు ఉంటాయి తప్ప
అన్ని రకాల సుఖవంతమైనటువంటి వాళ్ళకి సంఘాలు ఉండే ఆస్కారం లేదు. కార్మికులకు సమ్మె చేసేటువంటి కనీస హక్కును రద్దు చేసేటువంటి నీచమైన ప్రయత్నం చేసిండ్రు. సంఘాలు రద్దు చేసిండ్రు, సమ్మె చేసేటువంటి దాన్ని రద్దు చేసిండ్రు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమడుగుతున్నాం మనం? గత ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, వాస్తవంగా కేసీఆర్ కంటే ముందే 2009లో అనుకుంటా ఆనాటి ప్రభుత్వ సమైక్య రాష్ట్రంలోనే ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలని ప్రతిపాదన వచ్చింది. కానీ ఆనాడు కాలే. ఆ తదనంతరం ఈయన తెచ్చిండు, ఇప్పటికి కాలే. వాళ్ళు అడుగుతున్నారు ఏంటి? రెండు డిమాండ్ అడుగుతున్నారు. ఒకటి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆర్టీసీని పెట్టకండి, ఆర్టీసీని సర్వీస్ సెక్టర్గా చూడండి. మీరు పెడుతున్న లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఉందో, ఇలా లక్షల కోట్ల రూపాయల విలువైన భూములది ఏమైతుందో దాని గురించి మేము మాట్లాడతలేం. మేము మాట్లాడుతున్నది సంవత్సరానికి 2000 కోట్లు 3000 కోట్లు ఖర్చు పెడితే ఈ ఆర్టీసీ కోట్ల మంది ప్రజానికానికి సేవ చేసేటువంటి భాగ్యం ఉంటుంది. కాబట్టి అయ్యా, ఆర్టీసీని కాపాడండి. ప్రైవేటు కాంట్రాక్టర్కు రూట్లు ఇవ్వకండి, ప్రైవేటు కాంట్రాక్టర్లకి ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వకండి, వాళ్ళను పెట్టి మా పొట్ట కొట్టకండి, ప్రజలకు ఇబ్బంది కలిగించకండి అని చెప్తుండ్రు. ఈ రెండో డిమాండు. మూడో డిమాండు, వాళ్ళకి 2 PRCలు రాలే. 21 PRC రావాలి కావచ్చు, 4 ఏళ్ళకోసారి కాబట్టి 2024లో మళ్ళొక PRC రావాలి. 2 PRCలు పెండింగ్లు ఉన్నాయి. నాకు తెలిసి ఆర్టీసీ కార్మికులకి పెన్షన్ లేదు. ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అయితే 1,800 రూపాయలు, 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది, 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. అసలు ఒకవేళ కుటుంబంలో గొప్ప కొడుకు ఎదుగుతానో బిడ్డ ఎదుగుతానో ఏమైనా బాగుపడతానో కానీ, లేకపోతే బువ్వ పెట్టే దిక్కు కూడా ఉండదు. ఏ ముసలితనంలో సర్వీస్ చేసి ఏ ముసలితనంలో ఇవాళ కొంత మంచి జీవితం గడపాలనేటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో కనుక పిల్లలు గట్టిగా లేకపోతే, మంచిగా లేకపోతే వాళ్ళ బతుకులు ఆగమే ఉంటాయి. అంత దీనమైన పరిస్థితులలో వాళ్ళ బతుకులు ఉంటే ఇవాళ అలాంటి వాళ్ళతో ఎవరితోనైనా పెట్టుకునే ప్రయత్నం చేయి తప్ప, ఈ ఆకలితో దుఃఖములతో పెట్టుకునే ప్రయత్నం చేస్తే నాశనం అయితే తప్ప వాడు పైకి వచ్చే ప్రసక్తి లేదు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల జీతాలు ఏందో నాకు తెలుసు, ఆర్టీసీ కార్మికుల పెన్షన్లు ఏందో నాకు తెలుసు, ఆర్టీసీ కార్మికులకు వేరే డిపార్ట్మెంట్లకు విచ్చే డబ్బులు రావు, ఇవే డబ్బులతో బతకాలి తప్ప ఇంకో ఆస్కారం లేదు. కాబట్టి ఇలా శంకర్ గౌడ్ చనిపోయాడు. శంకర్ గౌడ్ ఇన్ని సంవత్సరాలు డ్రైవర్గా పనిచేసినప్పటికి కూడా ఒక ఇల్లు కూడా లేని పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోండి. పెద్ద కుటుంబం అయితే ఆ కుటుంబాన్ని పోషించడానికే 25,000 రూపాయలు, 30,000 రూపాయలు, 50,000 రూపాయలు గంతనే జీతాలు అంటే తప్ప లక్షలలో ఉండేటువంటి ఆస్కారం లేదు ఇవాళ ఆర్టీసీలో. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీతో గోక్కునే ప్రయత్నం చేయకు, వాళ్ళ జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం చేద్దని చెప్పి హెచ్చరిస్తాను. మీకు తెలుసు గతంలో కేసీఆర్ ఈ పని చేసినప్పుడు ఏమైందో మీకు తెలుసు. మళ్ళీ అదే పని నువ్వు చేస్తూ ఉన్నావు. అధికారం రాకముందు ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత ఒక మాట, గద్దెను ఎక్కకముందు ఒక మాట, గద్దెను ఎక్కినాక ఇంకొక మాట. ఆనాడు మీరు మాట్లాడిన మాటలు ఎంత ఇట్లా అందంగా కనబడ్డాయి, చాలా జోష్ ఇచ్చినాయి. కానీ ఇవాళ నువ్వు చేస్తున్న పనులు నీచాన్ని కూడా కట్టినట్టు కనబడతా ఉన్నాయి. ఇది మర్చిపోతారని మీరు అనుకుంటారు. ఇవన్నీ కూడా వెనుకట్లాగా మర్చిపోతారు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఎల్లుండని అంటారు. కానీ ఎప్పుడో సమ్మె జరిగితే 2023 ఎన్నికల్లో దాని సత్తా ఏందో చూపించింది, గుర్తుపెట్టుకో. ఇవాళ సమ్మె జరుగుతుంది, ఇవాళ నువ్వు మర్చిపోతాను అనుకుంటున్నావు. ఇవన్నీ మర్చిపోరు. ఓహో, మాటలు గట్లుంటాయి, చేతులు గిట్లుంటాయి అని చెప్పి గుండెల్లో నిక్షిప్తం దాచుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకో బాబు. ప్రతిసారి బయటికి రాదు. రాకపోతావా నువ్వు మా గల్లీలోకి, మళ్ళీ అడగకపోతావా మా ఓట్లు, కావద్దానికి మా ఆశీర్వాదం అని చెప్పి వాళ్ళు లోపల పెట్టుకుంటారు. సందర్భం వద్ద గుద్దులు గుర్తు దిమ్మ తిరిగిపోతుందా అనే విషయం మర్చిపోకు. అందుకని వీళ్ళ జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం చేయకుండా తక్షణమే బేజాలకు పోకుండా మీరు చర్చలు జరపండి, ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరుతున్నా. మేము సంపూర్ణంగా ఆనాడు మా బతికే తెలంగాణ ఉద్యమం నుంచి పోరాట బతుకు కాబట్టి మేము సంపూర్ణంగా ఈ సమ్మెకు మద్దతిస్తున్నాం. అవసరమైతే మా కార్యకర్తలు, మా నాయకులు మీ వెంట ఉంటారు, మీకు తోడుగా ఉంటారని చెప్పి మనం చేస్తూ మీకు పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.